హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ అశు యాదవ్. సో బేసికలీ ఈరోజు మనము ఫిష్ ఫ్రై చేస్తున్నాము. నేను ఫిష్ ఇట్లా ఫ్రెష్గా కొట్టించుకొని వచ్చిన అనమాట. మీరు చూస్తే అర్థమవుతుంది. ఫ్రెష్ ఫిష్ తీసుకోవాలి. నేను ఒక ½ కిలో అట్లా తీసుకున్నానేమో. సో దీని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం మనము. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ వచ్చేసి కొంచెం కారం పొడి మీ టేస్ట్కి తగ్గట్టు, అండ్ నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ వేసుకుందాము. యా, అండ్ ఇంకొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం పెప్పర్ వేసుకోండి. దాని తర్వాత నేను కొంచెం టేస్ట్కి తగ్గట్టు ఫిష్ మసాలా వేస్తున్నాను. యా, దట్ విల్ బి ఫైన్. అండ్ కొంచెం టర్మరిక్, పసుపు. యా, అంతే. ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇంకొంచెం అంతే. ఇప్పుడు దీన్ని నీట్గా మిక్స్ చేసుకోవాలి. Are you excited? Yes. సో ఈ టెక్స్చర్లో మనము పీసెస్ని నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము ఒక్కొక్క పీస్ తీసుకొని ఫస్ట్ మనము ఇందులో కార్న్ఫ్లోర్ వేస్తున్నాము. సో కార్న్ఫ్లోర్ ముందే పెట్టించుకోకుండా ఫస్ట్ ముక్కకి నీట్గా ఇట్లా పట్టాలి కదా దీనికి. అందుకే నేను ఫస్ట్ ఓన్లీ ఈ మసాలా అంతా ముక్కకు పట్టిస్తున్నాను. ఇట్లా నీట్గా ఒక్కొక్క ముక్కకి ఇట్లా ఇంకొకటి తీసుకొని మంచిగా. అండ్ మీరు గమనిస్తే నేను ఓన్లీ ఈ పీసెస్ తీసుకున్నాను. లైక్ మిడిల్ పీసెస్ అంటారు కదా, ఓన్లీ మిడిల్ పీసెస్ తీసుకున్నాను. సో ఇట్లా తీసుకోవాలి మనం కూడా. సో ఇట్లా మనం మొత్తం ప్రాసెస్ అంతా చేసేసుకోవాలి. మొత్తం అయిపోయినాక చూపిస్తాను నేను. సో చూస్తున్నారు కదా, మనం ఇట్లా నీట్గా దానికి మంచిగా నీట్గా మసాజ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా గ్యాప్స్ ఉండకుండా నీట్గా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం లాస్ట్ ప్రొసీజర్ వచ్చేసి కొంచెం నిమ్మకాయ స్క్వీజ్ చేసుకుందాం అందులో. మంచిగా మీకు కావాలంటే ముందు కూడా ఫిష్ మనం వాష్ చేసుకున్నప్పుడు నిమ్మకాయ మంచిగా మసాజ్ చేసుకొని కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బాగుంటుంది. సో నాకు కొంచెం ట్యాంగీ ఫ్లేవర్ ఇష్టం కాబట్టి నేను కొంచెం ఒక ఫుల్ నిమ్మకాయ తీసుకుంటున్నాను. యూ కెన్ సీ హియర్, చాలా బాగుంటుంది గైస్, యూ హ్యావ్ టు టేస్ట్ ఇట్. యా, ఇప్పుడు ఈ నిమ్మకాయ అప్పుడే కలపకుండా దీనిలో మనం కొంచెం చెప్పినాను కదా నేను కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నా అని చెప్పేసి కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. లైక్ బస్. యా, దట్స్ ఇట్. జస్ట్ ఒక కోటింగ్ కోసం అంతే. ఇప్పుడు ఆ కోటింగ్ని మనం పైనుంచి కలుపుదాం. ముందు ఎందుకు మనం మసాలా వేసినప్పుడు కలపలేదని అంటే ఆ చప్పగా ఉంటుంది గైస్. లైక్ ఆ మంచి మసాలా అదంతా మన నోటికి తాకదనమాట. సో అందుకే నేను ఇట్లా తీసుకున్నాను. అంతే, నీట్గా అట్లా మిక్స్ చేసేసుకోవాలి. యూ కెన్ సీ రైట్, ఎంత యమ్మీ ఉంటుందంటే ఇది చాలా లైక్ బ్యాచులర్స్ కూడా చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. మీకు ఓన్లీ ఎక్స్క్లూజివ్గా కుక్ విత్ అశు యాదవ్ ఛానల్లో దొరుకుతుంది గైస్. గో లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ప్లీజ్. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఒక 15 to 20 minutes ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. సో దట్ మంచిగా ముక్కకి నీట్గా పీస్కి నీట్గా పడుతుంది అనమాట ఈ మసాలా అంతా. మనం ఒక 15 minutes పెట్టినాం కదా, ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో నుంచి మంచిగా మ్యారినేటెడ్ అయిన చికెన్ని తీసేసుకుందాం. అన్నీ సెటప్ చేసుకున్నాను నేను. మొత్తం ఇక్కడ టిష్యూస్ పెట్టి నీట్గా ఆయిల్ మంచిగా చేసుకోవడానికి తీసుకున్నాను. నేను డీప్ ఫ్రై చేసుకోవట్లేదు గైస్, ఎందుకంటే లైక్ ఆబ్వియస్లీ హెల్త్ కాన్షియస్. కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని దాన్ని రోస్ట్ చేసుకున్నాం. కొంచెం ఆయిల్ చాలు. యా, ప్యాన్ ఇట్లా ఎందుకుంది అనుకోవచ్చు, ఇది జస్ట్ ఇలాంటి ఫ్రైస్కి చేసే ప్యాన్ అనమాట. సో డోంట్ జడ్జ్. సో ఒక ప్యాన్ తీసుకొని ఇందులో మనం కొంచెం ఆయిల్ అండ్ ఇలా ఒక టిష్యూ అండ్ ప్లేట్
సో బేసికలీ ఇప్పుడు మన ఆయిల్ కొంచెం హీట్ అయిపోయి ఉంటుంది. యా, ఇప్పుడు మనము మెల్లిగా డ్రాప్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది అప్పుడే ఫోల్డ్ చేయొద్దు, ఎందుకంటే ఆ మసాలా అంతా మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ, ఆ మసాలా అంతా బయటికి వచ్చేసి ఒక 2 సెకండ్స్, ఒక 5 సెకండ్స్ తర్వాత నీట్గా ఫ్లిప్ చేసుకోవాలి. చూసినారు కదా, ఇట్లా మసాలా కింద అంటుకోకుండా ఆ పొజిషన్లో ఫ్లిప్ చేసుకోవాలి. ఇట్లా ఇది ఇంకా అవ్వకుండా ఉంటుంది, ఎందుకంటే ఆయిల్ వస్తుంది కదా. ఇది కూడా తీసుకొని చూసినారు కదా, ఇట్లా మనము వావ్, యమ్మీ యమ్మీ. చూసుకున్నాము ఎంత కుక్ అయిందో, చూడండి గైస్, నీట్గా కుక్ అయిపోయింది, ఎంత యమ్మీ ఉంది. ఇప్పుడు మనం తీసేయచ్చు దీన్ని, బికాస్ ఫిష్ చాలా తొందరగా కుక్ అయిపోతుంది గైస్. సో ఇలా నీట్గా తీసేసుకోవాలి. ఇట్లా అన్నీ చేసేస్తాను నేను తొందరగా. యాజ్ యూజువల్ సమ్ ఆయిల్, నేను మొత్తం అయ్యాక మీకు చూపిస్తాను హౌ యమ్మీ ఇట్ ఇస్. మనం అన్నీ చేసేసుకున్నాము. ఇప్పుడు మనం అన్నీ చేసేసుకున్నాం ఫాస్ట్గా. వావ్, లెట్ మీ షో యూ గైస్. ఎంత బ్యూటిఫుల్ చూడండి, చాలా యమ్మీ ఉంటుంది, ట్రస్ట్ మీ. ఇప్పుడు మనం ఇది చూసినాక టేస్ట్ చేపిస్తాము. ముళ్ళులు ఉన్నాయి కదా, సో తను తీసుకొని తినలేదు కాబట్టి జస్ట్ అట్లా కొంచెం. సూపర్ ఉంది, బాగుందా? That's it. Successful guys. చూడండి ఎంత యమ్మీ ఉందో. Hope you like, share and subscribe to Cook with Ashu Yadav channel. Bye bye.